నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. లోలం అనుషాని హత్య చేసిన జానకంపేట గ్రామానికి చెందిన వినోద్ని కఠినంగా శిక్షించాలి. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ బీంగల్ సబ్ డివిజన్ కార్యదర్శి వి బాలయ్య డిమాండ్. దర్పల్లి గ్రామానికి చెందిన లోలం అనుష ముదిరాజ్, లోలం నర్సయ్య కూతురు గత 12 సంవత్సరాల క్రితం నుంచి జానకంపేట గ్రామానికి చెందిన వినోద్ అనే యువకుడు ప్రేమ పేరుతో అనుషతో అక్రమ సంబంధం పెట్టుకుని ప్రేమయానం కొనసాగించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలకడంతో నమ్మిన అనుష సర్వస్వం ధారపోసింది. అనుషతో శారీరక సుఖాన్ని అనుభవించి గర్భవతిని చేయడంతో అనుష తనని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువెళ్లమని నిలదీయడంతో వదిలించుకునే ప్రయత్నంలో భాగంగా నిరాకరించిన జానకంపేట వినోద్ ఆయనకి ముందే మరొక అమ్మాయితో పెళ్లి అయినట్లు చెప్పడంతో మోసపోయిన అనుష తాను వినోద్ని నమ్మి మోసపోయానని నిజం తెలుసుకున్న అనుష విషయాన్ని కుటుంబ సభ్యులకి చెప్పడంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కుల పెద్దలు వినోద్ని పిలిపించి గట్టిగా ఆరా తీయడంతో ఆమెకు కొంత డబ్బుల్ని సర్దుబాటు చేస్తాననే విషయాన్ని పెద్దగా చేయకండి అని కుల పెద్దల్ని బ్రతిమలాడడంతో సభ్యుల సమక్షంలో అనుష పూర్తి బాధ్యత తానే చూసుకుంటానని చెప్పడమే కాక అనుషకి పుట్టే బిడ్డని ప్రేమగా చూసుకుంటానని ఒక ఇంటిని చూసి ఉంచమని చెప్పడం జరిగింది. చెల్లించకుండా మాట దాట వేస్తూ ఉన్నాడు. అట్లాగే ఆమెకు చాలా తీవ్రంగా ఇబ్బంది చేస్తూ ఉన్నాడు. రోజు వచ్చినప్పుడు కొట్టడము, తిట్టడము, నానా మాటలు అనడం అనేది జరుగుతూ ఉంది. అది ఈ మధ్య ఆమె కూడా కుటుంబ పోషణ ఇబ్బంది అయి కుటుంబానికి నువ్వు డబ్బులు ఇవ్వాలి, నెల నెలకి ఇన్ని ఇవ్వాలని అడగడంతో మరీ విభేదాలు తీవ్ర స్థాయికి వెళ్ళడం జరిగింది. అతను ఎందుకు దృష్టిలో పెట్టుకొని ఏమన్నాడంటే, ఈ కొడుకులకు నాకు సంబంధం లేదు, అట్లాగే నీకు డబ్బులు ఇచ్చేది లేదు, గతంలో ఇవ్వడం జరిగింది, మళ్ళీ ఇచ్చేదేం లేదు, నాకు సంబంధం లేదని మాట దాటేస్తూ ఈ పీడ నుంచి వదిలించుకోవాలనే ఉద్దేశం మీద ఆమెను హత్య చేయడం జరిగింది. ఇది మరీ దారుణము. ఎందుకంటే ఎట్లయితే సంబంధం పెట్టుకున్నామో ఆమెను కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది, అతనికే ఉంటుంది, భర్తకు. అట్లాగే పిల్లలకు కూడా కాపాడాల్సిన బాధ్యత కూడా పిల్లల మీద పూర్తి హక్కులు అతనికే తండ్రికి ఉంటాయి. కాబట్టి ఈ హక్కుల నుంచి దూరం కావాలి. రేపు పొద్దున ఆస్తికి వారసులు వస్తారు కాబట్టి రేపు పొద్దున 2 కుటుంబాల మధ్య లొల్లి జరిగే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశం మీద ఈమెను పూర్తిగా లేకుండా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందనే ఉద్దేశం మీద అతను నిన్న వచ్చి సాయంత్రం మందు దాగి వచ్చి చిత్రహింసలు పెట్టి కొట్టి చేసి ఆమెకు ఉరితాడు బిగించి బంగ్లాపైకి తీసుకెళ్ళి అక్కడ బంగ్లా మీద ఉరి పెట్టడం జరిగింది. ఆ ఉరి పెట్టడంతోనే ఆమె అక్కడ వెంటనే చనిపోవడం జరిగింది. ఇట్లాంటి అఘాతకుణ్ణి పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి అతన్ని శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూ ఉంటాం. ఇవాళ ఇదొకటి జరిగింది, రేపు ఇంకా జరిగే పరిణామాలు ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. ఇట్లాంటి వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలి. నిన్న హత్య జరిగిన ఇప్పటికీ పోలీసులు అరెస్ట్ చేయలేరంటే మరి ఈ ఎటువైపు ఉన్నారనేది పోలీసులు న్యాయం వైపు ఉన్నారా, అన్యాయం వైపు ఉన్నారా అనేది అర్థమవుతా ఉంది. ఎందుకంటే ధనం బలంతో ఏదన్నా చేయొచ్చనే అహంకారంతో ఇలా ఈ హత్యలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని అరికట్టాల్సిన చట్టాలు పోలీసులు వ్యవస్థ ఇలా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. ఎందుకంటే రేపు ఇంకా హత్యలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ హత్యలను పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే నిలిపివేయాలి. అతను వెంటనే అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.